హాయ్ అండి. నా పేరు రాజు. ఈరోజు సండే ఫండే. ఈరోజు ఎపిసోడ్ 'దేవరా' సాంగ్‌తో స్టార్ట్ అవుతది. దానికి నాగార్జున గారి డాన్స్ పెర్ఫార్మన్స్ అయిపోయిన తర్వాత హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, మీ నాగార్జున అందరికీ నమస్కారం అని చెప్పి ఆడియన్స్‌తో ఏమంటారంటే, ఈరోజు 8 మంది నామినేషన్‌లో ఉన్నారు. అందులో ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ స్టేజ్ మీదకి ఎవరు వస్తారో చూద్దాం. ఆలస్యం ఎందుకు రండి మన టీవీలోకి అని చెప్పేసి ఎపిసోడ్ స్టార్ట్ అవుతదనమాట. స్టార్ట్ అయిన తర్వాత అందులో హౌస్‌మేట్స్ అందరికీ హాయ్ చెప్తారు. మీరందరూ ఎవ్రీబడీ సెటిల్డ్ అని అడుగుతారనమాట. అంతా కంఫర్ట్‌గానే ఉన్నట్టుగా. ఎందుకంటే ముందు రోజు అంటే సాటర్‌డే ఎపిసోడ్‌లో మాత్రం ఒక్కొక్కళ్ళకి మొత్తం మీద చాలా సీరియస్‌గా వార్నింగ్‌లు ఇచ్చుకుంటూ వచ్చారు కదా! అందులో ముఖ్యంగా అబ్బాయికి. సో, హౌసు చాలా హీట్‌గా ఉంది కాబట్టి ఇవాళ సండే ఫండే కాబట్టి కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి చాలా సరదాగా మొదలెడతారనమాట ఎపిసోడ్. మొదలెట్టిన తర్వాత ఫస్ట్ పృథ్వీ, ఏంటయ్యా పృథ్వీ మంచి ఎనర్జిటిక్‌గా ఉన్నావని చెప్పేసి అంటారు. పక్క నుంచి విష్ణు అంటది, సార్ షర్ట్ అయితే మాత్రం తినేసుకున్నా కానీ అది నైకిల్ సార్ అంటారు. అదేంటమ్మా నైకిల్ ఏంటమ్మా అంటే, సార్ ఎప్పుడు ఒకటే పేరు సార్, అప్పుడప్పుడు మారుతాం సార్, బోర్ కొడుతుంది అన్నట్టుగా అంటుంది. సరే అయితే టుడే సండే కదా ఫన్ డే అయితేనే. అయితే ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఒక ఫ్రేమ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫ్రేమ్‌లో సేఫ్, అన్‌సేఫ్ అని రాసుంటే సగం వరకు ఇసుకతో మూసుంటదనమాట. సో, ఆ ఫ్రేమ్స్ ఉన్నది ఒక టేబుల్ మీద ఉంటది. ఏ నిఖిల్, ఏ నైకేల్, అదే నిఖిల్, ఏ నైకేల్ అనేసి నైకేల్ దా వచ్చే క్లాత్ తీసేయి అని చెప్తారు. చెప్పేసిన తర్వాత నీకు నైకేల్ అని పేరు పెట్టావేటమ్మా? నిఖిల్‌కి నైకేల్ అని పేరు పెట్టావేటమ్మా విష్ణు అంటే, సార్ ఏదో ఒకటి తేడా ఉండాలి సార్. లేదంటే ఎలా సార్ అంటే, నాకు ఇవాళ ఏం తేడా ఉందమ్మా అంటే, మొత్తం నేనే తేడా సార్. ఆహా! నువ్వే తేడా. సరే అయితే తేడాతోనే మొదలెడదాం అయితే నువ్వు రా ఫస్ట్ అని చెప్పేసి ఆ విష్ణువునొచ్చి ఆ నామినేషన్‌కి సంబంధించిన ఫోటో ఫ్రేము ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ తీసుకోమని రమ్మంటారు. తీసుకొని రమ్మంటే ఫస్ట్ అన్‌సేఫ్ అవుతదనమాట విష్ణుప్రియ. నెక్స్ట్ పృథ్వీ, ఏమయ్యా నిఖిల్ చొక్కా వేసుకున్న అదే నైకిల్ చొక్కా వేసుకున్న పృథ్వీరా నువ్వు తీ అంటే మనోడు కూడా అన్‌సేఫ్. తర్వాత అభయ్ అన్‌సేఫ్. నెక్స్ట్ సీత అన్‌సేఫ్. సీత ఇక్కడ సేఫ్ అనమాట. సీత సేఫ్ అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్ అండ్ ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి అని చెప్తుంది సీత. నెక్స్ట్ మణి అన్‌సేఫ్ అంటే మణికంఠ అన్‌సేఫ్. తర్వాత యష్మి అన్‌సేఫ్. నెక్స్ట్ ప్రేరణ సేఫ్. నా పేరు నా పేరు తప్పుగా వచ్చింది సార్ ఇందులోని ఫ్రేమ్‌లోని. అయినా నేను సేవ్ అయ్యాను సార్ అని చెప్తే, సరేనమ్మా తప్పుగా వచ్చినా నువ్వు సేవ్ అయ్యావు కదా అయితేనంటే, సరే సార్ అంటది. తర్వాత నైనిక అన్‌సేఫ్. తర్వాత ఫస్ట్ నామినేషన్‌లో సేవ్ అయ్యారు కదా! ఇద్దరు సేవ్ అయ్యారు. తర్వాత నాగార్జున గారు సరే కొన్ని గేమ్స్ ఆడుకుందాం ఈలోపు అని చెప్పేసి ఆదిత్య, నబిల్‌ని స్టోర్ రూమ్‌కెళ్ళి ఆ లోపల హార్ట్స్ సింబల్ ఉన్నాయి తీసుకురమ్మంటారు. అందులోనే ఈ టాస్క్‌కి సంబంధించి సెట్ అండ్ కట్. ఎవరైతే సెట్ అవుతారో వాళ్ళకి హార్ట్ ఇవ్వాలి. ఎవరైతే కట్ చేయాలనుకున్నారో దానికి హార్ట్ బ్రేక్ చేయాలనమాట. సో, మొదటగా నిఖిల్‌ని పిలుస్తాడనమాట. నిఖిల్‌ని పిలిచి నువ్వు సోనియా, పృథ్వీలో ఎవరికి హార్ట్ ఇస్తావో, ఎవరికి హార్ట్ బ్రోకెన్ చేస్తావో చెప్పంటే, నాకైతే పృథ్వీ సెట్ సార్. సోనియా కట్ సార్ అంటాడు. ఏమయ్యా దేనికి కట్ చేసేస్తున్నావు అని అడిగితే, నిఖిల్ నా మాట వింటాడు సార్. కొంచెం అర్థం చేసుకుంటాడు. అందుకే నిఖిల్‌కి హార్ట్ ఇచ్చాను. అయితే అయితే సోనియా నీ మాట విందా అంటే, నా మాట విన్నది సార్. వినట్లేదు సార్. తన కోసం వెయిట్ చేయకుండా అంటే తన కోసం వెయిట్ చేయకుండా తినేస్తే నీ మాట ఎలాగుంటదని చెప్పేసి అంటారు. అంటే ఫుడ్డు కోపగిస్తది కదా! సో, దానికోసం చెప్తారు. తర్వాత సార్ పొద్దున్నుంచి మాటలు వదిలేసింది సార్ పొద్దున్నుంచి. అందువల్ల నేను తిన్ని హార్ట్ బ్రోకెన్ సార్ అని చెప్పేసి చెప్తాడు. తర్వాత అయితే సోనియా ఒక విషయం అయితే నాకు అర్థమైందమ్మా అంటారు నాగార్జున గారు. నీకు రెడ్ ఎగ్ ఇచ్చినందుకు నీకు హార్ట్ బ్రోకెన్ చేసినట్టున్నాడని చెప్పేసి సరదాగా అంటారు. తర్వాత సోనియా అంటది, సార్ నాకు ఏదైనా ఓకే సార్. అటు బ్రోకెన్ చేసినా పర్వాలేదు. ఇది ఏమైనా పర్లేదు సార్. నాకు ఏదైనా ఒకటే. సోనియా సరే నిఖిల్ కూర్చో అయితే. సోనియా నువ్వు ఉండమ్మా. సార్ అదేనమ్మా లాస్ట్ వీక్ సాంగ్ పాడతానన్నావు కదా! ఒక పాట పాడండి సార్ సాంగా నేనే సార్ అని చెప్పేసి సోనియా ఒక సాంగ్ పాడుతుంది. సాంగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నాగార్జున గారు సీత సీత సేవ్ అయిపోయింది కదా! సీతను లేపుతారనమాట. సీతను లేపిన తర్వాత సీత నువ్వు రియల్ అమ్మా ఫేక్ కాదు. నువ్వు రియల్ అని చెప్పేసి నాగార్జున గారు చెప్తారు సీతకి.
అప్పుడు సీత అంటే థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది. తర్వాత సరే సీత నీకు ఇద్దరిని ఇస్తాను, ఇద్దరిలో ఎవరు హార్ట్ అండ్ బ్రోకెన్ ఎవరో చెప్పమ్మా, అంటే ఎవరిని కట్ చేస్తావు, ఎవరిని సెట్ చేస్తావు అని అంటే నైనిక అండ్ విష్ణుని ఇస్తే నైనికని సెట్ చేస్తాను సార్, విష్ణుప్రియని కట్ చేస్తాను. ఎందుకంటే నైనికతో ఇద్దరితోనే బాండింగ్ ఉంది, ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. కానీ ఏంటంటే నేను ఎక్కువ నైనికతో మంచి చెడు ఎలా ఉండాలో అలా ఉండకూడదు అన్నీ చెప్తూ ఉంటుంది. విష్ణుప్రియ ఏదంటే అలా 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 ఉంటుంది. కానీ సో తనతో పోలిస్తే నేను నైనికకే హార్ట్ ఇస్తాను సార్ అన్నట్టుగా చెప్తుంది. తర్వాత హార్ట్ అది అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చి మణికంఠకి సోనియా అండ్ నిఖిల్ని ఇస్తారు నాగార్జున గారు. ఇక్కడ మణికంఠ ఏం చేస్తాడంటే సోనియా సిస్టర్ లాగా ప్రతిదీ నాకు కేరింగ్ తీసుకుంటుంది, ప్రతిదీ బాగా చెప్తుంది. సో అందువల్ల నేను గేమ్లో ఉన్నప్పుడు కూడా నాకు కేర్ తీసుకుంటుంది. సో అందుచేత నేను సోనియాకి హార్ట్ ఇస్తాను. అలాగే నిఖిల్కి ఎందుకంటే ఫిజికల్ టాస్క్ జరుగుతున్నప్పుడు సో తను నాకు సపోర్ట్ చేయలేదు, నేనేం చేయను, నన్ను ఎలా ఉండాలి అలా ఉండాలని గైడ్ చేయలేదు. ఆ ఫిజికల్ టాస్క్లో కొంచెం ఇది అయ్యాడు కాబట్టి నేను అతన్ని ఇలా కట్ చేస్తానని చెప్పారు. అదేంటయ్యా అతను ఫిజికల్ టాస్క్ ఆడాడంటే ఒక చీఫ్ కదా, అతను వాళ్ళ టీం తరపున ఆడతాడు, దాంట్లో అతను తప్పే ఉందని చెప్పేసి నాగార్జున గారు అంటారు. సరే సరే అని గారు. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్కి కట్ చేస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చి నబీల్ వచ్చి ఆదిత్యకి హార్ట్ ఇస్తాడు. నెక్స్ట్ ఏమో నైన్కి ఏమో బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే ఆదిత్య ఓం గారికి నాకు కొంచెం ఇది ఉంది సార్, నాకు మంచి చెడులు చెప్తూ ఉంటాడు. కానీ నైన్కి ఏంటంటే తన టీంలో ఉన్నప్పుడు మా ఇద్దరికి బాండింగ్ బాగానే ఉండేది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే రోజు ఒకసారి కూడా సరిగ్గా కలవట్లేదు, ఎందుకంటే మా టీంలో ఎలాగ లేదు కాబట్టి. సో అందుకని నేను చెప్పేసి నైన్కి చేస్తాను సార్ అని చెప్తాడు, కట్ చేస్తానని చెప్పాడు. నెక్స్ట్ వచ్చి విష్ణుకి నాగార్జున గారు విష్ణుకి వచ్చి పృథ్వీ అండ్ సీతని ఇస్తారు. ఇందులో ఎవరికి సెట్ చేస్తావు, ఎవరిని కట్ చేస్తావు అంటే సార్ నేను సీతనంటే సెట్ చేస్తాను సార్, అంటే పృథ్వీని కట్ చేస్తాను సార్. మరి సీతనంటే సీతతో నాకు ఒక రకమైన బాండింగ్ ఉంది సార్, సో అందువల్ల నేను సీతతోనే సెట్ చేస్తాను అంటే పృథ్వీని బ్రేక్ చేస్తాను అంటది. తర్వాత నైనిక రామ్మ అని చెప్పేసి నైనికి మళ్ళీ సీత అండ్ నిఖిల్ ఇస్తారనమాట. అయితే ఇక్కడ సీతకి హార్ట్ ఇస్తుంది అండ్ నిఖిల్ని కట్ చేస్తుంది. సీతకి ఏ విషయం అన్నా దాచుకోకుండా చెప్పగలను సార్, అదే నేను నిఖిల్కి అయితే అన్ని విషయాలు చెప్పలేను సార్. ఒకవేళ చెప్పినా తనతో నాకు అంత ఇది రాదు సార్, కానీ సీత నాకు కొంచెం బెటర్ సార్ అని చెప్పేసి సీతకి హార్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి నాగార్జున గారు విష్ణు ప్రేరణకి ఏ పేర్లు ఇస్తాను నువ్వు అనుకుంటున్నావు అని చెప్పేసి విష్ణుని అడిగితే తను ఏమంటుందంటే యష్మి అభయ్ సార్ అంటది. సార్ మీరు ఇచ్చి పేర్లు ఇవ్వండి సార్ అని చెప్పి నాగార్జున గారిని ప్రేరణ అడిగితే లేదమ్మా అవే పేర్లు సార్, మీరు కూడా అవే అనుకున్నారు సార్, నేను కూడా అదే అనుకున్నానంటే ఇక్కడ యష్మికేమో కట్ చేస్తుంది, అభయ్కి ఏమో సెట్ చేస్తుంది, అంటే అభయ్కి హార్ట్ ఇస్తుంది, యష్మికి ఏమో బ్రోక్ చేస్తుంది అనమాట. సరే అయితే నెక్స్ట్ వచ్చి ఇక్కడ చెప్తారనమాట, ప్రేరణ అబ్బాయికి హార్ట్ ఇచ్చింది కదా, ఎందుకు ఇచ్చిందంటే ఆయన గేమ్లో ఉన్నప్పుడు చాలా చీఫ్గా ఆయన గేమ్లో ఉన్నప్పుడు చీఫ్గా అన్నీ కంట్రోల్ చేస్తారు సార్. తర్వాత కామ్ డౌన్ కూల్ డౌన్ పేషెన్స్గా ఉండండి అని చెప్తాడు. సో అని చేత ఏంటంటే ఆయనకి సెట్ ఇస్తాను సార్ అంటే అందరికీ కామ్ డౌన్ కూల్ డౌన్ అని చెప్పేసి చివరికి ఆయన నేర్పించారు, కానీ ఆయన మాత్రం తప్పాడని చెప్తాడు అనమాట. ఆయన తప్పారు, మీకు అందరికీ బాగా నేర్పించాడు, కానీ అతను గేమ్స్ రూల్స్ అన్నీ బ్రేక్ చేశాడని చెప్పేసి అంటారు. ఇంకేముంది సార్ అంతా అయిపోయింది పసక్ అని చెప్పేసి అంటది. అనేసి నెక్స్ట్ యష్మి దగ్గరికి వెళ్తుంది. యష్మి దగ్గరికి వెళ్ళి సార్ ఫస్ట్ నామినేషన్లో నన్ను పొడిచింది సార్, అసలు ఇది నా ఫ్రెండ్ కాదు, ఇది అసలు నా ఫ్రెండే కాదు అనుకున్నాను, ఎందుకంటే ఆ రోజు హార్ట్ బ్రేక్ అయింది సార్. ఫస్ట్ నామినేషన్ నన్ను చేసినప్పుడు ఇది నా ఫ్రెండే కాదు అని నా హార్ట్ బ్రేక్ అయింది. అయితే అప్పటి నుంచి మనసులో పెట్టుకున్నావు నువ్వు, అందుకని ఇప్పుడు హార్ట్ బ్రేక్ చేసావంటే లేదు సార్, అది ఫస్ట్ జరిగినప్పుడే సార్ అని అడిగింది. అయితే యష్మి చాలా స్మార్ట్ సార్ అని చెప్తుంది. సరే అయితే యష్మి కాకుండా ఈ హౌస్లో ఇంకెవరు స్మార్ట్ ఉన్నారంటే సోనియా పేరు చెప్తే చాలా ఇంటెలిజెంట్గా గేమ్ ఆడుతుంది సార్, సో నేను సోనియా అనుకుంటున్నాను సార్, తనకి కొంచెం ప్లానింగ్ గట్ట ఎక్కువ సార్ అని చెప్పేసి సోనియా గురించి చెప్తుంది. తర్వాత ఇది అయిపోయిందా పృథ్వీ వచ్చి
విష్ణు అండ్ యష్మిది ఇస్తారు. అయితే ఇక్కడ ఎవరికి హార్ట్ ఇస్తావు, ఎవరికి బ్రోకెన్ చేస్తావంటే డైరెక్ట్గా పృథ్వీ విష్ణుది కట్ చేస్తాడు, యష్మికి ఏమో హార్ట్ ఇస్తాడు. యాక్చువల్ నాకు ఇద్దరు ఒకటే సార్, కానీ ఇద్దరికి ఇవ్వాలి ఉంది, కానీ తప్పక నేను ఒకరు అన్నారు కాబట్టి ఒకరికి ఇచ్చాను సార్. అంటే నాకు అయితే అయితే విష్ణు గుర్తుపెట్టుకో, పృథ్వీ వేస్ట్ అయితే నీ హార్ట్ బ్రేక్ చేస్తాడు కాబట్టి అని చెప్పి సరదాగా అంటారు. సార్ ఇద్దరికి ఇవ్వడానికి కుదరదు కదా సార్, అందుకే ఎవరో ఒకరు బ్రేక్ చేయాలి కాబట్టి చేశాను సార్ అని పృథ్వీ అంటాడు. తర్వాత పృథ్వీ ఆప్షన్ లేకుండా ఇచ్చాను సార్, అది కూడా ఆప్షన్ లేదు కాబట్టి యష్మికి ఇవ్వాల్సి వచ్చింది. సో అందుకే అంతమించి ఏం లేదు. చూసావు యష్మి ఆప్షన్ లేక ఇచ్చాడు, లేకపోతే నీకు ఇవ్వకపోతాడట అన్నట్టుగా నాగార్జున గారు అంటారు. తర్వాత సోనియా నువ్వు రామ్మ అని చెప్పేసి సోనియాకి అభయ్ మనీ ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనీకి హార్ట్ ఇస్తుంది, అభయ్కి ఏమో కట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనీ నన్ను ఈ మధ్య అక్క సిస్టర్ అని పిలుస్తున్నాడు. సో తనకి ఏదైనా కొంచెం గైడెన్స్ కొంచెం అది కావాలి కాబట్టి కొంచెం తనతో కొంచెం ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. కానీ అబ్బాయికి అంత అవసరం లేదు గైడెన్స్ కట్టాను, తనకు గేమ్ తను ఆడుకోగలడు. అలాగని చెప్పేసి మనకంటే ఆడుకోలేడని కాదు, కానీ సో నా వర్క్ ఏంటంటే కొంచెం మనకి అవసరం అని నేను అనుకుంటున్నాను కాబట్టి మనకి హార్ట్ ఇస్తున్నాను, తిన్నేమో కట్ చేస్తున్నానని చెప్తుంది. తర్వాత మామూలుగా అయితే మనీ వాడి గేమ్ వాడు ఆడుకోగలడు, కానీ నాకు కొంచెం అబ్బాయితో కంటే కొంచెం మనకి నా అవసరం ఉన్నట్టుగా చెప్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, అబ్బాయి నీకు ప్రేరణ అండ్ యష్మిని ఇస్తున్నాను, అంటే ఎవరికి కట్ చేస్తావు ఎవరిని సెట్ చేస్తావు అంటే హార్ట్ ఎవరికి ఇస్తే ఎవరికి అంటే ఓకే వాళ్ళిద్దరూ ఓకేనా, లేదంటే నువ్వేమన్నా రాసుకుంటావు అంటే అంటాడు కదా, అవసరం నేను బయటకు వెళ్ళి బిగ్ బాస్కి నేను రాస్తాను అంటాడు కదా, దానికోసం ఆయన అంటారు అనమాట. పేర్లు అవి ఓకేనా, నువ్వు సొంతంగా నువ్వేమన్నా రాసుకుంటావు అని అడిగితే ఏమి లేదు సార్ నేనే సరే సార్ అని చెప్పేసి చెప్తాడనమాట. సరే సార్ అంటే ఇక్కడ ప్రేరణకేమో బ్రేక్ చేస్తాడు. ఏమంటాడంటే గేమ్లో చాలా స్ట్రాంగ్, ప్రేరణ గేమ్లో చాలా స్ట్రాంగ్, గేమ్ ఆడకముందే టెన్షన్ పడిపోతుంది సార్. గేమ్లో బాగా ఆడుతుంది, కానీ గేమ్ ఆడకముందే టెన్షన్ పడిపోతుంది. ఇది ఒక్కసారి కాదు చాలా సార్లు జరిగింది కాబట్టి నేను ప్రేరణని బ్రేక్ చేస్తానంటే, అంటే అదేటన్నా చిన్న దానికి కూడా నువ్వు ఇలా బ్రేక్ చేస్తావు, లేదురా ఏదో తప్పదు కానీ చెప్తున్నాను తప్ప అదొక్కటే ఉందమ్మా ఇంకేమీ లేవురా అని చెప్పేసి అంటాడు. సరే అయితే ఓకే అంటుంది అమ్మాయి. తర్వాత యష్మి, ఇక్కడ యష్మిని ఎందుకంటే ఎక్కడ ఎమోషనల్ అవ్వాలో అక్కడ అవుతుంది, ఎక్కడ ఎమోషనల్ అవ్వకూడదు అక్కడ అవ్వదు, గేమ్ ఎక్కడ ఎలా ఆడాలో అక్కడ ఆడుతుంది, గేమ్ పరంగానే ఎప్పుడు ఎలా ఉండాలో అలా చేస్తుంది, చాలా స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి నేను యష్మికి హార్ట్ ఇచ్చానని చెప్తారు. తర్వాత ఆదిత్య ఓం గారు రమ్మంటారు. ఆదిత్య ఎవరికి ఇస్తావు హార్ట్ అంటే నబీల్కి ఇస్తాను సార్, నా మాట వింటాడు, మణికంఠకి ఇవ్వను, మణికంఠ నేను బ్రేక్ చేస్తాను సార్ అంటే కట్ చేస్తాను, ఎందుకంటే తను ఏది చెప్పినా లైట్గా తీసుకుంటాడు, సో అందువల్ల నేను మనకి హార్ట్ బ్రోకెన్ చేస్తాను సార్ అంటాడు. తర్వాత నెక్స్ట్ నాకు యష్మి రామ్మ అంటాడు. యష్మి వచ్చిన తర్వాత పృథ్వీ అండ్ నిఖిల్ ఇద్దరు పేర్లు చెప్పి ఇందులో హార్ట్ ఎవరికి ఇస్తే ఎవరిని బ్రోకెన్ చేస్తామంటే యష్మి ఏమంటుంది, నిఖిల్కి హార్ట్ ఇస్తాను సార్, నాకు అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉంటాడు. పృథ్వీకి ఏదైనా 100 సార్లు చెప్పాలి, పృథ్వీకి ఆప్షన్ లేదంటే ఇందాక ఆప్షన్ కూడా లేదన్నాడు, అదన్నా డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఆప్షన్ లాగా ఇచ్చానని చెప్పాడు. సో నాకు నిఖిల్తో ఏంటంటే కొంచెం ఏదైనా కరెక్ట్గా మాట్లాడతాడు చెప్తాడు అన్నట్టుగా నిఖిల్కి ఇచ్చానంటది. సరే అయితే ఇక్కడ ఆదిత్య స్టోర్ రూమ్కి వెళ్ళమ్మా, స్టోర్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక ప్రాపర్టీ ఉంటుంది ఫాస్ట్గా తీసుకురా అని చెప్తారు. ఆ ప్రాపర్టీ తీసుకొస్తారు, 6 మెంబర్స్ని లేపుతారు, నామినేషన్లో ఉన్న 6 మెంబర్స్ లేచి నుంచోమని చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న నెంబర్స్ లేచి నుంచుంటారు కదా, నుంచున్న తర్వాత ఇక్కడ మనకు ప్రభావతి 2.0లో ఉంది కదా కోడి, దాన్ని తీసుకొని వస్తారు అన్నమాట చిన్నది. అది ఏం చేస్తుందంటే నామినేషన్లో ఎవరన్నా అది పట్టుకున్నప్పుడు కుక్కరొక్కో అని అడిగితే వాళ్ళు సేవ్ అయినట్టు, వేరే సౌండ్స్ ఏదొచ్చినా అన్సేఫ్ అనమాట. సో ఫస్ట్ వచ్చి మణికంఠ వచ్చినప్పుడు గేదెరుపు వస్తుంది, గేదె సౌండ్ వస్తుంది కాబట్టి అన్సేఫ్. నెక్స్ట్ విష్ణు కాకరుపు వస్తుంది అన్సేఫ్. నెక్స్ట్ అభయ్ డాగ్ అంటే కుక్కరుపు వస్తుంది అన్సేఫ్. తర్వాత పృథ్వీ గాడిదరుపు వస్తుంది అన్సేఫ్. నెక్స్ట్ యష్మి
యష్మికి ఏ సౌండ్ వస్తుందో కూడా తెలియదు. ఇదేదో నాకులో నవ్వుతూ వస్తుంది నెక్స్ట్ అని చెప్పేసి అనుకుంటుంది. అన్సేఫ్ అనమాట. ఇక్కడ కుక్కరొక్కు అని చెప్పేసి 9కి ఒక్కదానికి ఆ సౌండ్ వస్తుంది. ఇక్కడ 9కి సేఫ్ అయిందన్నమాట. యష్మి అది అయిపోయింది కదా. అయితే ప్రేరణ అంటే సార్ చికెన్ అంటే తనకి చాలా ఇష్టం సార్, చికెన్ సౌండ్ వస్తుంది అనుకుంటే అలా జరిగింది ఏంటంటే చికెన్ అంటే ఇష్టం అన్నా కాబట్టి అది భయపడి ఉంటుందమ్మా, అందుకే రాలేదు అని చెప్పి సరదాగా అంటారు. తర్వాత అందరూ గార్డెన్ ఏరియాకి రండి అని చెప్తారు. అందరినీ గార్డెన్ ఏరియాకి రమ్మని చెప్తారు. వచ్చిన తర్వాత ఇక్కడ శక్తి క్లాను కాంతార క్లాన్కి కొన్ని టాస్క్లు జరుగుతాయి. తర్వాత ఇదేంటంటే గేము ఫస్ట్ పజిల్ సెట్ చేసి గంట కొడతారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే పజిల్ సెట్ చేయాలన్నమాట, సాల్వ్ ది పజిల్. ఇందులో ఏంటంటే పజిల్ సాల్వ్ చేసి అంటే ఒక సినిమాలో సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్కి సంబంధించిన పిక్చర్స్ ఉంటుంది, దాన్ని కట్ చేసేస్తారు. కట్ చేసిన అన్ని అతకాలి. అంటే ఆ కట్ చేసి అతికిన తర్వాత అది ఏ సాంగ్ అని చెప్పేసి అక్కడ ఉన్న గంట కొట్టేసేసి దాని గురించి సాంగ్ పాడాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ అది సెట్ అంతా వీళ్ళు తీస్తే 1 సెట్ తీస్తే 1 తీయాలి, అవతల పక్కల్లో కూడా అదే సెట్ తీయాలన్నమాట. ఆ టీం నుంచి ఒకరు, ఈ టీం నుంచి ఒకరు రావాలి. ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేసి ఆ గంట ఎవరు మోగిస్తారో వాళ్ళు విన్ అయినట్టు అనమాట. ఆ టాస్క్ సంబంధించి ఫస్ట్ నిఖిల్ అభయ్ వస్తారు. వచ్చి అమ్ముడు కుమ్ముడు ఫజిల్ ఉంటుంది, చిరంజీవి గారి సాంగ్ ఇది. ఆ ఫజిల్ ఫాస్ట్గా నిఖిల్ కంప్లీట్ చేస్తాడు. ఆ సాంగ్ పర్ఫార్మెన్స్ చేస్తారు విష్ణు అండ్ పృథ్వీ. నెక్స్ట్ దానికి అందరూ కడతారు అనమాట. నిఖిల్ టీంలో వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. నెక్స్ట్ సోనియా మనీ వస్తారు. సోనియా మనీ వస్తే ఇక్కడ తర్వాత ఇక్కడ సాంగ్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి సోనియా అండ్ మనీ వచ్చిన తర్వాత నా స్వామి నా స్వామి అంటుంది. స్వామి అదే నాకు తెలుసు ఎందులో, అది పుష్ప సినిమాలో అదే సాంగ్ అనమాట. సో దానికి విష్ణు పృథ్వీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు సాంగ్కి. ఇక్కడ సోనియా తీస్తుంది ఫాస్ట్గా. నెక్స్ట్ వచ్చి 9కి అండ్ ప్రేరణ. ఈ ప్రేరణ ఏంటంటే ఇందులో ప్రేరణ ఫాస్ట్గా తీస్తుంది. సాంగ్ వచ్చి సర్కారు వారి పాటలో ఆ సినిమాలోని కుర్చీ మడత పెట్టి అని సాంగ్ అనమాట. దీనికి 9కి అండ్ ప్రేరణ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. దీనికి నాగార్జున గారు ఏమంటారంటే 9కి అండ్ ప్రేరణ చేసిన సాంగ్కి బెస్ట్, ఈ సీజన్ మొత్తం మీద బెస్ట్ పెర్ఫార్మెన్స్ సాంగ్ ఇదేనమ్మా ఇప్పుడు వరకు, ఈ సీజన్ మొత్తంలో బెస్ట్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇదేనమ్మా అని చెప్పి అంటారు. తర్వాత ఆదిత్యవం గారు సీత వస్తారు. సీత వచ్చి బాలకృష్ణ గారిది మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ ఉంటుంది కదా, ఇక్కడ ఫాస్ట్గా సీత కంప్లీట్ చేస్తుంది. ఇక్కడ ఆదిత్య అండ్ సీత గారు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. నెక్స్ట్ విష్ణు అండ్ యష్మి వీళ్ళు వచ్చింది ఏక్ బార్ సాంగ్కి. సో ఇక్కడ యష్మి ఫాస్ట్గా ఫినిష్ చేస్తుంది ఫజిల్. తర్వాత పృథ్వీ అండ్ నబీల్. ఇక్కడ నబీల్ ఫాస్ట్గా ఫజిల్ ఫినిష్ చేస్తాడు గిరగిరా సాంగ్ అనమాట. ఇక్కడ నబీల్ అండ్ 9కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. నెక్స్ట్ నామినేషన్లో ఉన్న 5 నుంచోండి అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ లైట్ దగ్గర ఉంటాయి కదా సిగ్నల్స్, అది ఒక బాక్స్లో ఉంటుంది. అలా తిప్పినప్పుడు గ్రీన్ కలర్ ఎవరు వస్తే వాళ్ళు సేవ్ అయినట్టు, రాలేని వాళ్ళు అన్సేవ్ అయినట్టు అని చెప్పి చెప్తారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మణికంఠ సేవ్ అవుతాడు. థ్యాంక్ యూ ఆడియన్స్ నన్ను అర్థం చేసుకున్నందుకు సో అని చెప్పేసి మణికంఠ సేవ్ అయిపోతాడు. తర్వాత వచ్చి మనకి ఇక్కడ అయిపోయింది కదా. నెక్స్ట్ థ్యాంక్ యూ ఆడియన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ గేమ్ని నేను ఇందాక చెప్పాను కదా సాల్వ్ ది పజిల్ అన్నది. మణికంఠ సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ వస్తాడు. నిఖిల్ అండ్ అభయ్. నిఖిల్ అభయ్లోని ఇక్కడ అభయ్ గేమ్ సాల్వ్ చేయలేడు. నిఖిల్ ఫాస్ట్గా పజిల్ సాల్వ్ చేస్తాడు అనమాట. చివరికి వస్తువులోకి టై అవుతుందన్నమాట. వాళ్ళకి 4 పాయింట్లు, వీళ్ళకి 4 పాయింట్లు వస్తాయి. అంటే శక్తి టీంకి ఒక 4, కాంతార టీంకి ఒక 4 వస్తాయి. సో టై అయింది కాబట్టి ఇద్దరికి ఈక్వల్గా నేను ఏదైతే ఉందో ఆ పాయింట్స్ ఇద్దరికి సమానంగా వస్తాయని చెప్తాడు. చెప్పిన తర్వాత నెక్స్ట్ అయితే సార్ మరి ఏంటి సార్ దీనికేనంటే నేను రేషన్ పంపిస్తానంటే అక్కడి నుంచి విష్ణుప్రియ బిర్యానీ అంటుంది. సరే ఇది నేనే పంపిస్తున్నాను మీకు వస్తుందని చెప్పేసి నా తరపు నుంచి నాగార్జున గారు చెప్తారు. నెక్స్ట్ అనదర్ నామినేషన్లో 4 నుంచోండి అంటారు. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ వస్తాయి. ఈ ఎగ్స్ లోపల గ్రీన్ ఉంటుంది, గ్రీన్ వస్తే సేవ్ అయినట్టు, లేదంటే అన్సేఫ్ అయినట్టు అనమాట. ఫస్ట్ ఇక్కడ వచ్చిన వెంటనే విష్ణు సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి యష్మి సేవ్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ
విష్ణు ఓపెన్ చేసినప్పుడు ఓం నమస్తవే నాగార్జున గారు అంట ప్రతిసారి దేవుని తలుచుకుంటుంది కదా. సార్ నా తరపున మీ అందరికీ పాదాభివందనాలు, అందరికీ కాదమ్మా, పాదాభివందనాలు అందరికీ అని చెప్పాలి అని చెప్తారు సరదాగా. సో ఇక్కడ ఇంక మిగిలింది నామినేషన్లో ఇద్దరు మిగులుతారు. అది ఎవరు? అభయ్ అండ్ పృథ్వీ. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఇంకో గేమ్ అనమాట, సౌండ్. ఇక్కడ సౌండ్ని బట్టి ఏదో ఒకటి దాన్ని చూపిస్తారు, దాని సౌండ్ చెప్పాలి, కళ్ళకు గంతలు కడతారు అన్నమాట. ఈ కళ్ళకు గంతలు కట్టుతారు అంటే ఒకే టీం నుంచి ఇద్దరు వస్తారు, ఒకళ్ళు కళ్ళకు గంతలు కడితే యువతల పక్క వాళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ కెమెరా అదే గడియారం చూపించారు అనుకో, గడియారం ఎటువంటి సౌండ్ చేస్తుందో చెప్పాలి, దాన్ని కళ్ళు గంతలు కట్టుకున్న వాళ్ళు చెప్తారు అనమాట, సౌండ్ చేస్తే చెప్పాలి. సో ఆ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఆ గేమ్లో ఫస్ట్ సోనియా అండ్ నిఖిల్ వస్తారు. సో వీళ్ళకి ఇచ్చింది ఏంటంటే వీళ్ళకి ఇస్తారు కదా, సో కెమెరా సౌండ్ ఇస్తారు, సౌండ్ చేస్తుంది కానీ సోనియా నిఖిల్ క్యాచ్ చేయలేడు. నెక్స్ట్ అభయ్ ఆదిత్య వస్తారు, వీళ్ళకి ప్రెషర్ కుక్కర్ ఇస్తారు, అభయ్ సౌండ్ చేస్తే ఆదిత్య క్యాచ్ చేస్తారు. నెక్స్ట్ విష్ణు అండ్ సీత, ఇక్కడ క్లాక్ సౌండ్ విష్ణు ఇచ్చిందని సీత క్యాచ్ చేస్తుంది. సో ఈ విధంగా వీళ్ళు అడిగితే చివరి వస్తువులోకి కాంతారా టీంకి 3 పాయింట్స్ అండ్ శక్తి టీంకి 2 పాయింట్స్ వస్తాయి. సో ఇక్కడ కాంతారా టీం విన్ అవుతుంది అన్నమాట ఈ గేమ్లో. సో దానివల్ల ఏం చేస్తారంటే కుకింగ్కి 14 అవర్స్ టైం ఇచ్చారు కదా, వీళ్ళకి 7 అవర్స్, వాళ్ళకి 7 అవర్స్. ఇప్పుడు ఏంటంటే కాంతారా టీంకి ఎక్స్ట్రాగా 2 అవర్స్ ఇచ్చారనమాట ఈ టాస్క్లో విన్ అయినందుకు. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇంకా నామినేషన్లో మిగిలింది ఇద్దరు కదా, ఇద్దరిని యాక్షన్ రూమ్లోకి వచ్చేయండి అని చెప్తారు. యాక్షన్ రూమ్లోకి మన పృథ్వీ అండ్ అభయ్ వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీద నుంచున్నప్పుడు బ్లింక్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ నుంచి థర్డ్ పైకి వరకు వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత బ్లింక్ అవుతూ ఉంటుంది. బ్లింక్ అయ్యి ఎవరిది రెడ్ ఆగిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు, గ్రీన్లో ఉన్న వాళ్ళు సేఫ్ అయినట్టు. సో చివరిగా అటు ఇటు బ్లింక్ అయ్యి చివరికి అభయ్ ఎలిమినేట్ అయిపోతాడు. అభయ్ స్టేజ్ మీదకి వచ్చాయని చెప్తారు. సో అభయ్ ఏం చేస్తాడంటే స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారంటే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అయ్యా అభయ్ అంటాడు. సర్లే అక్కడ అభయ్ వచ్చి స్టేజ్ మీదకి వచ్చేస్తాడు. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మనలో టాలెంట్ ఎంతో మందికి ఉంటుంది, కానీ మనల్ని ప్రేమించి అది ఆడియన్స్. మనలో ఎంతో టాలెంట్ ఉంటుంది కానీ మనల్ని చివరికి ప్రేమించేది ఆడియన్స్. సో వాళ్ళ మనసులను గెలుచుకోవాలి. నువ్వు వేరే కారణాలతో ఇక్కడ రాలేదు, నీ ఓటింగ్ చాలా లోలో ఉండబట్టి వచ్చింది. అప్పుడు మన అభయ్ ఏమంటాడంటే, అవును సార్, నా ఓటింగ్ నాకు అర్థమవుతుంది సార్, నేను సరిగ్గా ఏదో కామెడీ చేస్తానని అనుకున్నాను కానీ ఇది వేరేగా వెళ్ళిపోయింది, నాకు అర్థమైంది సార్. సో ఇది ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటుంది సార్, నేను ఎంతగా అంటే నువ్వేమన్నా ఫీల్ అవుతున్నావా ఇలా జరిగినందుకు అని అడుగుతారు. లేదు సార్, నాకు అర్థమైంది. అయితే మరి నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు కదా, అనవసరంగా చేసుకున్నాను అనుకుంటున్నావు? లేదు సార్, నేను అలా అనుకుంటలేదు, నేను చేసిన తప్పే కానీ నేను అలాగ అనుకుంటలేదు సార్ అనేసి అంటాడనమాట. అయితే నీ బ్యూటిఫుల్ జర్నీ చూద్దాం దా అని చెప్పేసి మన అబ్బాయి నవీన్ది ప్రోమో మొత్తం అంతా వేస్తారు. సో ప్రోమో అయిపోయిన తర్వాత ఇక్కడ అంటాడనమాట, నాకు డాడీ అదే నాగార్జున గారితో అంటాడు, నీకు డాడీ కావాలా సక్సెస్ కావాలంటే నేను డాడీయే కావాలంటాను సార్. అటువంటిది నిఖిల్ నాకు మా ఫాదర్ వాచ్ ఇచ్చాడు కాబట్టి సో నేను ఏమనుకున్నా ఆడికి ఏదో ఒకటి చేయాలనుకుని నేను నామినేషన్లోకి వచ్చాను. సో నేను ఇలా నామినేట్ అయినందుకు ఎలిమినేట్ అయినందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదు. సో ఏదన్నా మంచిగా సార్, ఆడుకి నాకు చేసిన దానికి నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను కాబట్టి అది చేశానని చెప్పేసి అభయ్ చెప్తాడు అనమాట. నాగార్జున గారు అభయ్ని ఏమంటారంటే, అభయ్ హౌస్ వెయిట్ చేస్తుంది, హౌస్లోకి వెళ్ళిపోదామని అంటే, సరే సార్ హౌస్లోకి వెళ్ళిపోదామని అంటాడు. అన్న తర్వాత మీ అందరి ప్రేమతోనే చీఫ్ అయ్యాడు అభయ్. హౌస్ మేట్స్తో చెప్తా ఉంటారు అనమాట, మీ అందరి ప్రేమతోనే చీఫ్ అయ్యాడు, సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు, అందుకే ఈరోజు ఎక్కడ ఉన్నాడని చెప్తాడు. అంటే ఏదైనా ఆచితూచి ఆడుకున్నమ్మా, ఏది పడితే అది ఎలా పడితే అలా చేశారంటే కనుక ఇదే పరిస్థితి ఎదురవుతుంది అన్నట్టుగా చెప్తారు. తర్వాత అబ్బాయి నీకు 3 రోజెస్ ఇస్తున్నావు, రెడ్ ఎవరికి ఇస్తావు, 3 బ్లాక్ రోజెస్ ఇస్తాను, ఎవరికి ఇస్తావో చెప్పని చెప్పేసి ఫస్ట్ 3 రోజెస్ ఎవరికి ఇస్తావు, 3 బ్లాక్ రోజెస్ ఎవరికి ఇస్తావు చెప్పు అబ్బాయి అంటే, ఫస్ట్ విష్ణుకి ఇస్తాను సార్ అంటాడు. దేనికి విష్ణుకి ఇస్తావు అని అంటే, విష్ణు బ్లాక్ రోజ్ అంటే అడ్వైజ్ లాగా తీసుకోరా బేటా, ఇది బ్లాక్ రోజ్ అంటే తప్పుగా అనుకోవద్దు, ఇది అడ్వైజ్ అనుకో, నువ్వు కొన్ని మాటలు వదిలేస్తున్నావురా, ఒక్కసారి మాట అన్న తర్వాత వెనక్కి తీసుకోలేం అని చేత కొన్ని మాటలు వదిలేస్తున్నావు అంటే చూడండి,
పుణ్యస్త్రీ కానీ పతివ్రత కానీ ఇటువంటి మాటలు అనమాట. ఇటువంటి మాటలు వదిలేస్తున్నావు కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలిరా, నీకు ఇది పాజిటివ్గానే చెప్తున్నాను, పాజిటివ్గా తీసుకోమని చెప్పి విష్ణుప్రియ చెప్తారు. తర్వాత మణికంఠతో ఏమంటాడంటే, మణికంఠ నీకు ఫస్ట్ రీజన్ ఏంటంటే ఏం లేదురా, ఆ దోశ విషయం జరిగింది కదా, ఆ దోశ విషయంలో అసలు నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వడమే తప్పు. ఎందుకంటే అలాంటి ఏదైనా మధ్యలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యే విషయాలు లాంటివి వస్తే కనుక దాన్ని అవాయిడ్ చేసే సైడ్కి ఉండేటట్టు ట్రై చేయి, నువ్వు అటువంటి విషయాల్లో నేరుగా నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు, అది నా అడ్వైజరా అని చెప్పేసి మణికంఠ చెప్తాడు. నెక్స్ట్ పృథ్వీ నిన్ను నేను ఫైనల్లో చూడాలనుకుంటున్నా, అందరూ నిన్ను అదే నేను ఫైనల్లో చూడాలనుకుంటున్నాను, కానీ నువ్వేంటంటే చాలా అగ్రెసివ్ అవుతున్నావు, అది కొంచెం తగ్గించుకొని జాగ్రత్తగా ఆడుకుంటే కనుక నువ్వు ఫైనల్లో ఉంటావు. నీలో నెగిటివ్ ఏమన్నా ఉంటే తగ్గించేసుకో, అంతా పాజిటివ్లోనే ఉండు, నెగిటివ్ అంతా తగ్గించేసుకో, నువ్వు ఫైనల్లో నేను చూడాలనుకుంటున్నానని పృథ్వీకి చెప్పాడు. అలాగే అంటాడు అన్నమాట పృథ్వీ. నెక్స్ట్ నాగార్జున గారు, సరే అయితే ఇప్పుడు రెడ్ రోజెస్ ఎవరికి ఇస్తావు అబ్బాయి అంటే, ఫస్ట్ నిఖిల్కి ఇస్తానండి, ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ రోజు వచ్చినప్పుడు ఏంటర్ ఇలా ఉన్నాడు అన్నట్టుగా అనుకున్నాను, కొంచెం ఇదిగా ఉండేవాడు కదా, తర్వాత ఫస్ట్ డామినేట్ క్యారెక్టర్లో ఉండేవాడు, తర్వాత డే బై డే చూసి నాకు నిఖిల్ చాలా బాగా నచ్చాడు. సో నాకు నిఖిల్తో ఎప్పుడో చాన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది, ఈ మధ్య పరిచయమైన వాళ్ళు లేడు కాబట్టి నాకు నిఖిల్తో చాలా ఇదిగా ఉంది సార్ అంటే, నిఖిల్ అంటాడు థ్యాంక్ యూ మామ అంటాడు. నెక్స్ట్ ఎవరికి ఇస్తావు అంటే, సీతకి ఇస్తాను సార్, సీత నా సిస్టర్ లెక్క, నన్ను అన్న అంటుంది, అమ్మ నువ్వు బయటకు వచ్చినా నేను నీ అన్ననే, నువ్వు నెక్స్ట్ ఇయర్ రాఖీ కట్ దిగానరా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, నాకు సీత అంటే మంచి చెల్లి లెక్కనని చెప్పేసి సీత గురించి చెప్తాడు. నెక్స్ట్ ఎవరితో అంటే నాగార్జున గారు, ఇంకా ఒకటే రోజు ఉంది కదా ఎవరికి ఇస్తామంటే, సార్ ఇద్దరికి ఇవ్వచ్చా సార్ అంటే, సర్లే ఇవ్వంటే ఒకటేమో సోనియాకి ఇస్తాడు. సోనియాకి ఎందుకు ఇస్తాడంటే తను హ్యాండిల్ చేసే విధానం చాలా బాగుంటుంది సార్, తర్వాత క్లోజెస్ట్ ఫ్రెండ్ నాకు, నేను లేకపోయినా నా ఫ్రెండ్ ఉంటుంది, అదొక ఆనందం సార్ నాకు, సో తను హ్యాండిల్ చేసే విధానం బాగా నచ్చుతుందని సోనియాకి చెప్తారు. నెక్స్ట్ సార్ నబీల్ సార్ అంటాడు. నబీల్ ఎందుకంటే, సార్ నబీల్ చాలా మంచివాడు సార్, చాలా బాగుంటాడు, సో ఫిజికల్ టాస్క్ ఆడాం కదా సార్ మేము, ఎగ్స్ టాస్క్ ఆడినప్పుడు నెక్స్ట్ ఏమో అది ఫోటో ఫ్రేమ్స్ టాస్క్ ఆడినప్పుడు తనకి నడుము పట్టేసింది సార్, నడుము దగ్గర చిన్న పెయిన్ ఉన్నది అన్నాడు. సో ఇలాంటి టాస్క్లో కొంచెం జాగ్రత్తగా ఉంటానని చెప్పాడు, ఎందుకంటే రేపు పొద్దున ట్రోఫీ తీసుకునేటప్పుడు నడుము నొప్పి వస్తుంది కదా అని అన్నాడు సార్ అంటే, నాగార్జున గారు నవ్వుతారు, అదే ట్రోఫీ తీసుకునేటప్పుడు పైకి ఇలా ఎత్తాలి కదా సార్, ఎత్తినప్పుడు నడుము ఏమన్నా నొప్పి పడుతుందేమో అని చెప్పేసి అనుకున్నాడు సార్ అని అంటాడనమాట. తర్వాత ఆ నలుగురికి రెడ్ రోజ్ ఇస్తాడు, ముగ్గురికి ఇది ఇస్తారు. సో ఇక్కడ ప్రేరణ ఫీల్ అవుతుంది అనమాట, ప్రేరణ ఎస్మే ఐ మిస్ యూర్ అంటాడు, కానీ ఏంటంటే ఇక్కడ ప్రేరణ సెట్ అండ్ కట్ దగ్గర హార్ట్ ఇస్తుంది తనకి, కానీ అక్కడ మనోడు ఇవ్వడు కట్ అని చెప్పేసి, అక్కడ హార్ట్ ఇవ్వడు, అక్కడ ఫీల్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు కూడా ఫీల్ అయింది, ఎందుకంటే తన చీఫ్ అయిన టీంలో కంటిన్యూటీగా ఉంటుంది, బిగ్ బాస్ని తను కామెంట్ చేసినప్పుడల్లా నవ్వుతాం, ఏదో ఒకటి పక్కనే ఉంటుంది, అలాగే సపోర్టివ్గానే ఉన్నది ప్రతి దిక్కున కూడా, సో అని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసింది, అందుకే తను డల్ అవుతుంది, సో మనోడు ఇవ్వడు అనమాట. నెక్స్ట్ యష్మి, సో ఐ మిస్ యూ ఆల్ అని చెప్పేసి చెప్పేస్తాడు. తర్వాత విష్ణు అంటుంది అనమాట, అన్న నువ్వు మటన్ చాయ పెట్టినందుకు థ్యాంక్స్, నీకు వెరీ థ్యాంక్స్ అని చెప్తుంది. సర్లేరు అంటారు. సరే అబ్బాయి ఏమంటాడు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అని చెప్పేసి లవ్ యూ ఆల్ అని చెప్పేసి వెళ్ళిపోతారు. సరే ఇక్కడ నాగార్జున గారు బాయ్ చెప్పేద్దాం అబ్బాయికి అని చెప్పి బాయ్ చెప్పేస్తారు. నెక్స్ట్ వీక్ సాటర్డే మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు శుభరాత్రి అని చెప్పేసి నాగార్జున గారు షో ఎండ్ చేస్తారనమాట. ఇక్కడితో ఇది అయిపోయింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈరోజు అబ్బాయి ఏదైతే ఉందో, అబ్బాయి థర్డ్ వీక్ వెళ్ళిపోవలసిన హౌస్మేట్ అయితే కాదు, అతను స్ట్రాంగ్, ఫస్ట్ వచ్చిన కాడి నుంచి ఫస్ట్ వీక్ సైలెంట్గానే ఉన్నాడు, కానీ ఇదేటర్ ఎంత సైలెంట్గా ఉంటున్నాడు, ఇలా అయితే కష్టమని అనుకున్నాం, అదే నబీల్ని అలాగనుకున్నాం, అబ్బాయిని కూడా అలాగనుకున్నాం, కానీ ఫస్ట్ వీక్ నామినేషన్లో పాయింట్స్ మాట్లాడిన తర్వాత అబ్బాయి ఇలా కూడా మాట్లాడతాడా, మనీని నామినేట్ చేసినప్పుడు కొన్ని పాయింట్స్ మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ అనుకున్నాం. తర్వాత సెకండ్ వీక్ వస్తేలోకి యష్మి టీంలో ఉన్నాడు, పెద్దగా అబ్బాయి ఎక్కువ ఫోకస్డ్ అవ్వలేదు. సో తర్వాత ఎక్కడ ఫోకస్ అయ్యాడు, అది తన సీతతో గొడవ అయినప్పుడు ఫోకస్ అయ్యాడు, వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది కదా, అక్కడ ఫోకస్ అయ్యాడు, దమక్ ఉందా ఇది ఉందా అది ఉందంటే మాట్లాడుకున్నారు కదా, అంటే ప్లేటు ఆమ్లెట్ వేసిన తర్వాత కడగాలి, మీరు ఇది చేయాలి మాత్రం అని డిస్కషన్ అయింది కదా, అక్కడ ఫోకస్ అయ్యాడు. సర్లే ఆ యాంగిల్ ఏదో వెళ్ళిపోతుంది, ఓకే అనుకున్నారు, అయిపోయింది. తర్వాత ఎప్పుడైతే చీఫ్ అయ్యాడో
అయినప్పుడు ఎగ్స్కి సంబంధించిన టాస్క్లో సెకండ్ టాస్క్లో విన్ అయిన తర్వాత ఎప్పుడు మనల్ని విన్నర్ చేయలేదు, థర్డ్ టాస్క్ అయిన తర్వాత అలా విన్నర్ చేశారన్న దాంట్లో ఒక ప్రెస్టేషన్లో మాటలు వదిలేశాడు. గేమ్ మీద ఫోకస్ కన్నా బిగ్ బాస్ మీద ట్రోలింగ్ ఎక్కువైపోయింది. సో ఇక్కడ మనోడు ఏంటంటే ఒక ఫేమ్ కోసం వచ్చాడు హౌస్కి. ఇప్పుడు బిగ్ బాస్కి ఎవరు వచ్చినా ఏంటంటే ఇంకా మనది కెరియర్ ఇంకా బాగా ఉండాలనే ఉద్దేశంతో కదా వస్తారు. సో ఆ విధంగా వచ్చాడు. వచ్చినప్పుడు కంటిన్యూషన్ ట్రోలింగ్. ఇంతకుముందు ఫస్ట్ సీజన్లో శివబాలాజీ గారు మాట్లాడిన చిన్న చిన్న, నెక్స్ట్ ఈ సీజన్లో 7 అనుకుంటా, అందులో శివాజీ గారు మాట్లాడినవి కూడా తక్కువే. కానీ ఈ విధంగా కాదు, ఏంటయ్యా బిగ్ బాస్ ఇలా చేస్తే అలాగే, ఎలా అయితే ఎలా, ఆ టైప్లో మాట్లాడారు తప్ప రిక్వెస్ట్ మోడ్లోనో లేకపోతే ఇలా అయితే ఉంది ఆ టైప్ మాట్లాడుకున్నారు తప్ప కంటిన్యూషన్. బిగ్ బాస్ షోలో పనిచేసే వాళ్ళు మీ పిల్లలు కొడితే మీరు టాస్కులు మార్చేస్తారా, మీరు నిద్రపోయారా, పడుకున్నారా, మీరు సైకోగాలు, ఈ టైప్ మాటలు కంటిన్యూషన్ ట్రోల్ అయిపోయింది. అక్కడ ఏమైందంటే అక్కడ బిగ్ బాస్ టీం కూడా కొంచెం సహనం కోల్పోయి ఉంటారు. నెక్స్ట్ దాంతోపాటు నేను గేమ్ మీద ఫోకస్ తక్కువ పెట్టడం వల్ల ఓటింగ్లో లో అయిపోయాడు. ఇప్పుడు ఓటింగ్లో లో అయిపోవడం వల్ల వెళ్ళిపోయారు. కాబట్టి అదే రెడ్ కార్డు ద్వారా ఎవరైతే హౌస్ మేట్స్ సేవ్ అదే కొంచెం ఈసారి కుదలేండి సార్, సెకండ్ ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పారు కదా, అక్కడ ఒకవేళ అవి ఉంటే కనుక తన నామినేషన్లో సెల్ఫ్ నామినేట్ చేసుకోకపోతుంటే కనుక వేరే ఎవరైనా వెళ్ళిపోదురు, మనోడు ఉండిపోదుడు. కానీ చివరికి ఏంటంటే తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నట్టు ఏం చెప్పాడు, నిఖిల్ని నేను నామినేట్ అయిపోతాను, నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు నామినేషన్లోకి వెళ్ళావు కదరా, నీ ఓటింగ్ ఏటన్నా తెలిసింది, నా ఓటింగ్ ఏటన్నా తెలియాలంటే నేను నామినేషన్లోకి వెళ్ళి వస్తానని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ వీక్ అంతా పెర్ఫార్మెన్స్ బాగుండాలి కదా, అదేం చేయకుండా మనోడు కంటిన్యూషన్ ట్రోలింగ్ బిగ్ బాస్ మీద పెట్టాడు ఫోకస్. సో బిగ్ బాస్ మీద ఫోకస్ పెట్టడం వల్ల ఆడియన్స్కి సంబంధించి తను నెగిటివ్ అయిపోయాడు అనమాట. సో దానికి అనుకూలమైన ఫుటేజ్ ఏది లేక ఓటింగ్ పడలేదు. సో అంచేత ఇదంతా అభయ్ స్వయం కృతాపరాధం. సో తన చుట్టూ తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కున్నాడు. సో అంచేత ఏంటంటే ఆచితూచి మాట్లాడుంటే ఈరోజు ఇక్కడ వరకు వచ్చుకుండకపోదును, ఆటలో కొంచెం మెరుగ్గా ఆడుంటే కనుక ఈ పరిస్థితి రాకపోను. ఎందుకంటే అబ్బాయి థర్డ్ వీక్లో వెళ్ళే హౌస్ మేట్ అయితే కాదు, ఆల్మోస్ట్ ఒక 10 వీక్స్ లేదంటే టాప్ 5లోనే ఉండవలసిన హౌస్ మేట్. సో ముందుగానే వెళ్ళిపోయాడు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. నా రివ్యూ కనుక మీకు నచ్చుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేసుకోండి.